నాన్న నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట. అసలు ఏం జరిగింది? హెల్త్ ఇష్యూ రావడానికి ముఖ్య కారణం ఏంటి అసలు? అంటే మాకు మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ మధ్యలో మీది కూడా లవ్ మ్యారేజ్ అని చెప్పి నేను విన్నాను. అవును సార్. ఇక వేరే క్యాస్ట్ ఆయన ఇంటర్ క్యాస్ట్, కానీ ఆయన కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. తను వేరు మేము వేరు, కానీ ఆయన కూడా 8 years నుంచి అదే ప్రాబ్లంతో. ఇప్పుడు ఇంకా ఆ క్లాట్స్ ఏమైందంటే బ్రెయిన్ రీచ్ అయినాయి. రీచ్ అయ్యి పెరాలిసిస్ వచ్చింది. 2 years అవుతుంది. ఆ పెరాలిసిస్ వల్ల తనకు నోటి మాట బంద్ అయిపోయింది. అందరు పిల్లలు చూస్తుంటే ఫెస్టివల్స్ కి అట్లా ఇట్లా పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే నా పిల్లలు మాత్రం నాతోటే ఉన్నారు అని చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఇట్స్ నాట్ ఏ జోక్, ఎందుకంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అంటున్నారు, తను చిన్న కంపెనీ వర్కర్ అంటున్నారు, ప్లస్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటున్నారు. ఇలా బాగానే ఒప్పుకున్నారు మరి మీ ఇంట్లో? ఇంకా మా నాన్న అంటే కొంచెం మా నాన్నకు మా పెళ్లి ఇష్టం లేదు. అందువల్ల ఆయన మ్యారేజ్ అయిన స్టార్టింగ్ నుంచి నాతో మాట బంద్ చేసిండు. ఆయన చనిపోయే వరకు కూడా నాతో మాట్లాడలేదు. మమ్మల్ని ఫంక్షన్స్ కూడా పిలవకపోయేది, ఫెస్టివల్స్ కి కూడా పిలవకపోయేది. పిలిచినా కూడా ఏదైనా ఇబ్బందిగా మాట్లాడతారని నేను భయపడి ఫస్ట్ స్టార్టింగ్ లో వెళ్ళిన. ఆయన కూడా నేను కొన్ని మాటలు విన్నా. శ్లోకంలో పుట్టింది శ్లోకంగా రామకథ. క్యూబ్ టీవీ నుంచి కూడా వీళ్ళకి ఎంతో అంత సహాయం చేద్దామని హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని. సో ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్యలో రీల్స్ అయితే బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. సో ఒక రీల్ మాత్రం నేను చూడడం జరిగింది. సో ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళ నాన్నకి హెల్త్ బాగాలేకుంటే సో వాళ్ళ హెల్ప్ కోసం ఒక వీడియో నేను చూడడం జరిగింది. సో దాని తర్వాత వాళ్ళని నేను అప్రోచ్ కావడం జరిగింది. సో వాళ్ళని ఈరోజు ఇక్కడికి మన స్టూడియోకి కూడా తీసుకురావడం జరిగింది. అసలు ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఏంటి, ఎందుకంటే వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా నేను చూశాను. సో దాని తర్వాత కూడా వాళ్ళ పరిస్థితి చాలా ఇంకొంచెం ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఉన్న ఇల్లు ఏదైతే వాళ్ళు కడుతున్న ఈఎంఐ కట్టలేని సిచ్యువేషన్లో కూడా ఇల్లు చేజారిపోయిందని కూడా చెప్పడం మనం చూస్తున్నాం. అంటే దీనికి సంబంధించి అసలు వాళ్ళ లైఫ్లో అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు ఇలాంటి ఒక పరిస్థితి వాళ్ళకి రావడం జరిగింది, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఆ పిల్లలిద్దరు కూడా యూట్యూబ్ కూడా ఒక అకౌంట్ క్రియేట్ చేయడం జరిగింది, జమ్మికుంట సిస్టర్స్ అని చెప్పి కూడా. అందులో వాళ్ళకి సంబంధించిన వీడియోస్ కూడా వాళ్ళు అప్లోడ్ చేయడం మనం చూస్తున్నాము. అసలు ఏంటి ఏం జరిగింది అంటే చాలా సంతోషంగా ఉండాల్సిన ఫ్యామిలీ ఎందుకు ఇలాంటి ఒక పరిస్థితిలో ఉంది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో అమ్మ నమస్తే. నమస్తే సార్. హాయ్ బేటా. హాయ్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారా? మీరు ఎలా ఉన్నారమ్మా? ఓకే సార్. ఇక బాగున్నామని చెప్పడం నామక వ్యవస్థనే. నిజాన్ని చెప్పాలంటే బాగాలేము మేము. ఎందుకంటే మా హస్బెండ్ హెల్త్ బాగాలేదు, అది యూట్యూబ్ లో మీరు చూసే ఉంటారు. ఇంకా కూడా తను క్యూర్ కాలేదు. మేము హాస్పిటల్ చుట్టే తిరుగుతున్నాం. ఇంకా కూడా మా ప్రయాణం ఆగలేదు, హాస్పిటల్ ప్రయాణం. కాబట్టి ఇక బాగాలేమనే చెప్పాలి సార్. ఇంకా అసలు ఏం జరిగింది? హెల్త్ ఇష్యూ రావడానికి ముఖ్య కారణం ఏంటి అసలు? అంటే మాకు మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ మధ్యలో తనకు కాళ్ళు కూడా వాపు రావడం జరిగింది సార్. అంటే స్వెల్లింగ్ రావడం జరిగింది అన్నట్టు, ఇక్కడ యాంకిల్ దగ్గర స్వెల్లింగ్ రావడం. కొంచెం మాకేందంటే వర్క్ స్ట్రెస్ వల్లనా లేదంటే ఏదైనా తను చేసే పని వల్లనా తనకు అలా జరిగిందని మేము అనుకున్నాం అన్నట్టు. కానీ నిజం చెప్పాలంటే అది ఒక డిసీజ్ అంట, దాని పేరు వారికోస్ వెయిన్స్ అంట. అది మాకు తెలియలేదు. అది మేము ఏంటంటే జనరల్ గా లోకల్లో వరంగల్ మాకు దగ్గర హాస్పిటల్ కు అక్కడ చూపించడము, అట్లా చిన్న చిన్న హాస్పిటల్ చూపిస్తే ఏం కాదమ్మా తగ్గిపోతుంది అని మెడిసిన్ ఇవ్వడం అట్లా చేసారు. దాని తర్వాత ఏమైంది, ఆటోమేటిక్ గా ఒక కాలుకు వచ్చిన డిసీజ్ అనేది పుండ్లు పడడం జరిగింది. పుండ్లు పడి దాని నుంచి వాటర్ లాగా రావడం, చీమ్ లాగా ఇట్లా తను ఇబ్బంది పడే స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇంకా ఒక 6 months, అరౌండ్ 6 months లో తను మొత్తం చేంజ్ అయిపోయింది. ఇంకా దాని తర్వాత మేము ఇంకా అపోలో హాస్పిటల్, మీకు ఐడియా ఉండే ఉంటుంది, జూబ్లీ హిల్స్ బ్రాంచ్, అక్కడ డాక్టర్ చంద్రశేఖర్ సార్ అని వాస్కులర్ సర్జన్ సార్,
అక్కడికి వెళ్ళినాం. ఆ సార్ దగ్గర మా బ్రదర్ పనిచేస్తున్నాడు అప్పుడు పెద్దన్నయ్య. అందువల్ల ఆయన హెల్ప్ తోటి మేము వెళ్ళినాం. వెళ్ళి సార్ ఇది విషయం అంటే ఆ సార్ కూడా వాసిక్యులర్ సర్జనే. ఈయనకు వచ్చిన డిసీజ్ కూడా వారికోస్ వెయిన్సే. ఓకే. సో అందువల్ల అక్కడ ఏమైందంటే మనం ఎత్తుకపోయే తీగ కాలికి తగిలింది అన్నట్టుగా మేము ఏదైతే ఈ డిసీజ్ కు సంబంధించిన డాక్టర్ కోసం సెర్చ్ చేస్తున్నామో ఆ సారే మేము వెళ్ళిన సార్ అయిపోయిండు. ఓకే. సో అందువల్ల మాకేందంటే కొంతవరకు ఉపశమనం అనిపించింది. సార్ మనకు సాల్వ్ చేస్తాడు ప్రాబ్లం అని. అయితే ఇంకా మేము చూపించినాం సార్ దగ్గర. చూపిస్తే సార్ అన్నట్టు ఇది వారికోస్ వెయిన్స్ అనే డిసీజ్ అమ్మ. మనకు బ్లడ్ అనేది చిక్కబడడం వల్ల క్లాట్స్ అనేటివి జరుగుతాయి బాడీలో. సో అందువల్ల సిరలు అనేవి వెయిన్స్ అనేవి ఉబ్బడం జరుగుతుంది. సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా ఉండదు. అన్ని డిస్టర్బెన్స్ అయిపోతుందమ్మా బాడీలో. సో అలాంటి డిసీజ్ వచ్చింది తినగానే. ఆ క్లాట్స్ కరగడానికి ఒక్కొక్కటి 30,000 20,000 ఇంజెక్షన్స్ ఇవ్వడము. అట్లా అప్పుడు స్టార్టింగ్ ఏజ్ లో ఆయన కొంచెం 23 years అట్లా ఉన్నప్పుడు అలాంటి ట్రీట్మెంట్ జరిగింది ఆయనకు. ఆ క్లాట్స్ కరగడానికి ఆ ఇంజెక్షన్స్ ఇవ్వడం, డైలీ ఒక ఇట్లా ఎంఎల్స్ లాగా ఉంటది మెజర్మెంట్. ఆ ఎంఎల్స్ ప్రకారం ఆర్ఎంపీ డాక్టర్ తోటి ఇప్పియడం అట్లాంటివి చేసినాం. కానీ ఎంత మాత్రం కూడా అవి వేసినంతసేపు, అది వాడినంతసేపు మాత్రమే తనకు అది క్యూర్ అయింది. దాని తర్వాత సేమ్ యాజ్ రిపీట్ అయిపోయింది. ఇంకా అట్లా రెండో కాలుకి వచ్చింది మా బ్యాడ్ లక్ ఏంటంటే. ఫస్ట్ నుంచి రెండో కాలుకి వచ్చింది. ఒక 2 years అట్లా మేము మెడిసిన్ వాడుతున్న క్రమంలో ఆల్రెడీ రెండో కాలుకి కూడా సేమ్ ప్రాబ్లం రిపీట్ అయింది. సేమ్ టు సేమ్ ఇది ఎట్లయితే ఫేస్ చేసినామో రెండో కాలుకి కూడా మేము అదే ఫేస్ చేసినాం సార్. ఇట్లా మాకు ఈజీగా ఒక 8 years అట్లా రన్ అయిపోయింది. ఇంకా మా పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు, కిడ్స్ ఇద్దరు కూడా. ఈ పాప అప్పుడు పుట్టింది జస్ట్. ఆమె పుట్టిన టైంలో ఈ డిసీజ్ అటాక్ అయితే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు 12 years ఒక పాప, 11 years ఒక పాప. ఇప్పటి వరకు కూడా ఆయన అదే స్టిల్ ఇప్పటి వరకు కూడా ఆయన అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు. మేమంతా సఫర్ అవుతున్నాం. ఇప్పుడు ఇంకా ఆ క్లాట్స్ ఏమైందంటే బ్రెయిన్ రీచ్ అయినాయి. రీచ్ అయ్యి పెరాలిసిస్ వచ్చింది. 2 years అవుతుంది. ఆ పెరాలిసిస్ వల్ల తనకు నోటి మాట బంద్ అయిపోయింది. స్టార్టింగ్ ఇంకా మొత్తమే మాట రాకపోయింది. మేము మెడిసిన్ వాడడం వల్ల, కొన్ని ఇంజెక్షన్స్ క్లాట్స్ కరగడానికి ఇవ్వడం వల్ల ఇప్పుడు కొద్దిగా మాట్లాడుతున్నాడు. కానీ అది మనకు అర్థం కాదు. ఇంకా మాట్లాడే భాష మనకు అర్థం కాదు. తను ఏదంటే మనం 1-2 సార్లు వింటే దాన్ని మనం చేయగలుగుతాం. అది ఇది అని అర్థమవుతుంది. మాకు ఇంట్లో వాళ్ళకి ఏం ప్రాబ్లం కాదని బయట వాళ్ళకి అర్థం కాదు. ఎక్కువ పెద్ద లాంగ్ సెంటెన్సెస్ అనేది పలకలేడు. చిన్న చిన్న మాటలు మాత్రం మాట్లాడగలుగుతున్నాడు. పెళ్ళైన తర్వాత ఎన్ని ఇయర్స్ తర్వాత మాకు 2011 లో మ్యారేజ్ అయింది సార్. May 14th కి. 2013 లో తనకి డిసీజ్ వచ్చింది జూన్ లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తను అదే డిసీజ్ తోటి సఫర్ అవుతున్నాడు. సో మీది కూడా లవ్ మ్యారేజ్ అని చెప్పి నేను విన్నాను. అవును సార్. లవ్ మ్యారేజ్ అని అనడం కంటే లవ్ అండ్ అరేంజ్డ్ అనడం కరెక్ట్ వర్డ్ సార్. ఎందుకంటే అమ్మో నాన్నని ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నా నేను. వెళ్ళిపోయి అట్లా ఇట్లా చేసుకోలేదు. ఎందుకంటే నాకు అప్పటికే జాబ్, గవర్నమెంట్ ఎంప్లాయ్ నేను. గవర్నమెంట్ ఎంప్లాయ్ మీరు? అప్పుడు జస్ట్ నాకు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఆ స్టేజ్ లో నాకు స్టేట్ 5th ర్యాంక్ లో జాబ్ వచ్చింది. సూపర్. సో నేను అప్పుడు మార్క్స్ పరంగా 10th క్లాస్ లో నేను మండల్ టాపర్ అన్నట్టు. సో అందువల్ల హైయెస్ట్ మార్క్స్ పట్టి మనకు అక్కడ కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసారు, ఇంటర్వ్యూ కండక్ట్ చేసారు. సో అట్లా నాకు ఆ జాబ్ వచ్చింది అన్నట్టు. సో అందువల్ల మా అమ్మ నాన్న నాకు రెస్పెక్ట్ చేసిరు. అన్నయ్యలు కూడా ఇక వేరే క్యాస్ట్ ఆయనే, ఇంటర్ క్యాస్ట్. కానీ ఆయన కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. తను వేరు మేము వేరు. కానీ ఆయన కూడా సరే అని మా బ్రదర్స్ నన్ను ఇక ఓకే చదువుకుంది కదా మంచిగానే, ఇంకా ఓకేలే తను సెల్ఫ్ గా ఆలోచించే స్టేజ్ లో ఉంది అని వాళ్ళు అనుకున్నారు. అనుకుని ఇంకా ఓకే అని చేసిరు అనే వాళ్ళు. తను ఏం చేస్తుంటారు మీ హస్బెండ్ అప్పుడు? అప్పుడు తను ఒక చిన్న చిట్ ఫండ్స్ కంపెనీలో పనిచేసింది సార్. అంతే. ఒక ఏమంటారు అంటే లోన్ రికవరీ ఏజెంట్స్ లాగా అట్లా ఉంటారు కదా సార్. అట్లా ఆ సెక్షన్ లో జాబ్ చేసిండు ఆయన. అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఎందుకంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటున్నారు, తను చిన్న కంపెనీ వర్కర్ అంటున్నారు, ప్లస్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటున్నారు. ఇలా బాగానే ఒప్పుకున్నారు మరి మీ ఇంట్లో? అంటే ఇక అది ఏంటంటే సార్ నేను కొంచెం ఆల్కహాల్ తీసుకొని వాళ్ళు కావాలన్నట్టుగా నాకు ఒకటి మైండ్ లో ఒక అట్లా ఉండేది అన్నట్టు చిన్నగా. మా నాన్న కొంచెం మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆల్కహాల్ తీసుకొని మా అమ్మని కొంచెం ఇబ్బంది పెట్టేవాడు. సరే మా నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసిండు, మేము కాదనట్లేదు. మా అన్నయ్యని నన్ను అందరినీ బాగానే చూసుకున్నాడు. కానీ ఆ చిన్న డిఫాల్ట్ వల్ల మా అమ్మ ఇబ్బంది పడేది. అది చిన్నది కాదు, పెద్దదే డిఫాల్ట్. దానివల్ల ఫ్యామిలీ మొత్తం ఇబ్బంది పడేది. సో నేను అది చూసుకుంటూ పెరిగిన కాబట్టి నాకు వచ్చే పర్సన్ అనేవాడు కూడా ఆల్కహాల్ తీసుకోకుండా ఉంటే నా లైఫ్ బాగుంటదని ఒక అదే దాంట్లో ఉండిపోయిన అన్నట్టు. నేను ఆ సర్కిల్ గీసుకొని అందులోనే ఉన్నా. సో ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ తిను నా కొలీగ్ అన్నట్టు అమ్మాయి, ఆమె నేను ఇద్దరం ఎంప్లాయీసే. సో ఆమె ద్వారా పరిచయం అయింది తను. ఇక ఏం మంచి హ్యాబిట్స్ ఉన్నాయి,
ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేవి అంటే సరే అన్నట్టుగా నేను ఆ పాయింట్ ఆఫ్ లో చూసి సెలెక్ట్ చేసుకొని అన్నయ్య వాళ్ళకి ఒప్పించుకొని చేసుకున్నా. వాళ్ళు కూడా ఏం కాదనలేకపోయారు. ఓకే మంచివాడు అంటున్నారు కదా అనేసి వాళ్ళు ఒప్పుకున్నారు అన్నట్టు. ఓకే, అంటే ఇష్టపడి పెళ్లి చేసుకోవడం జరిగింది. సో ఎంతో ఇష్టపడి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, సో ఫ్యామిలీ స్టైల్లో ఇంకా స్ట్రగుల్స్ ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టి మరి ఒప్పించి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఎందుకంటే సంతోషంగా ఉంటామని చెప్పి కూడా మీ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు, అంతా ఓకే. అక్కడిని పెళ్లి చేసుకున్న 1 yearకి ఇలాంటి ఒక పరిస్థితి నీకు వస్తుంది, సో ఇలా ఇంత ఇబ్బంది పడతావు అని చెప్పి అనుకున్నారా అసలు మీరు? అసలు నేను అనుకోలేదు సార్. ఏంటంటే పెళ్లి తర్వాత లైఫ్ బాగుంటది, ఎందుకంటే ఇక ఈ ఇంట్లో కూడా అబ్జెక్షన్స్ ఉంటాయి జనరల్ గా. ఇంకా 2011 ఆ టైం అంటే మనకి ఇంత మామూలు ఇంత మోడరేట్ గా అయితే లేము. అప్పుడు కొంచెం ఎంతైనా కూడా మనం డెవలపింగ్ లేదు. అలాంటి టైంలోనే నేను ఒప్పించి పెళ్లి చేసుకున్నా కాబట్టి బాగుంటది లైఫ్ స్టైల్ అని నేను అనుకున్నా. కానీ నేను అనుకున్న దానికి టోటల్ అపోజిట్ అయిపోయింది, కొంచెం కూడా టోటల్ అపోజిట్ అయిపోయింది. ఆయన హెల్త్ బాగాలేకపోవడం, ఫినాన్షియల్ గా కూడా మేము ఎట్లా అంటే ఇక వెనుకబడిపోయినాం టోటల్ గా. అసలు పని చేసే టైం అట్లా అయిపోయేసరికి తట్టుకోలేకపోయినా అసలుకి. మళ్ళీ పిల్లలు కూడా ఇద్దరు చిన్న చిన్న పిల్లలు. ఆ టైంలో ఎంతో వాళ్ళకు చేయాల్సిన టైంలోనే ఆయన అట్లా అయిపోయింది. సో ఒక్కదాన్ని ఇక చాలా అంటే చాలా సఫర్ అవ్వకుండా ఇట్లా ఇక్కడ దాకా నెట్టుకుంటూ వస్తున్నాయి. ఇంకా అవును, అంటే ఇంట్లో వాళ్ళు కానీ లైక్ మీ చుట్టాలు కానీ అక్కడ నుంచి కూడా ప్రెజర్ ఉంటది. వద్దన్న పెళ్లి చేసుకుంది, ఇష్టపడి పెళ్లి చేసుకుంది, మంచిగా ఉంటుంది అనుకుంటే తన లైఫ్ ఇట్లయిందని చెప్పి కూడా, అంటే మనని పొగిడే వాళ్ళు కొంతమంది ఉంటే ఎక్కరించే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళు ఎక్కడో ఉండరు, మన పక్కనే ఉంటారు. సో అలా ఎప్పుడన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారా మీ తల్లిదండ్రులు కానీ? వాళ్ళు ఇట్లా బ్యాక్ బిచ్చి వెనకాల నుంచి ఇట్లా పడవడం కానీ, సో నీ కూతురు పరిస్థితి ఇట్లా అయింది అట్లా అయింది అని చెప్పి కూడా? మా అమ్మ వాళ్ళు ఎదుర్కొన్నారు, మా అమ్మ ఎదుర్కొంది ముఖ్యంగా చెప్పాలంటే. ఇంకా మా నాన్న అంటే కొంచెం మా నాన్నకు మా పెళ్లి ఇష్టం లేదు, అందువల్ల ఆయన మ్యారేజ్ అయిన స్టార్టింగ్ నుంచే నాతో మాట బంద్ చేసిండు. ఆయన చనిపోయే వరకు కూడా నాతో మాట్లాడలేదు చెప్పాలంటే. మా నాన్న అవాయిడ్ చేసేసిండు అన్నట్టు, తనకి ఇష్టం లేదు మ్యారేజ్, అందువల్ల తను మాట్లాడలేదు. ఇక మా అమ్మ మాత్రం సొసైటీ నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నది. అంతగా పెళ్లి చేసినందుకు ఇట్లా అయిపోయింది కూతురు జీవితం అని ఆమెను ఎంతో మంది ఎన్నో రకాల ఇబ్బంది మాటలు మాట్లాడారు. ఇంకా నాకు కూడా సొసైటీలో దాదాపు నేను ఏంటంటే వెలివేయబడ్డా దాదాపుగా 10 years ఆ స్ట్రగుల్ నేను ఫేస్ చేసిన. ఎందుకంటే సొసైటీలో ఎట్లుంటది అంటే సార్, ఇప్పుడు మనం మంచిగా ఉండి అన్ని రకాలు ఉంటే వాళ్ళు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయినా నో ప్రాబ్లం, వాళ్ళు ఫైనాన్షియల్ గా ఒకటి స్ట్రాంగ్ ఉంటే అవన్నీ కూడా వాళ్ళు హైడ్ అయిపోతాయి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్. అదే మనం కనుక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయ్యి ఒకవేళ ఫైనాన్షియల్ గా కనుక వెనుకబడి ఉండేది ఉంటే ఇవన్నీ హైలైట్ అయిపోతాయి. ఇంటర్ క్యాస్ట్ అనేది ఒకటి హైలైట్ అవుతుంది, మనకున్న ఏమన్నా ఉంటే హెల్త్ ఇష్యూస్ అవి అన్ని కూడా ముందుకు వస్తాయి, ఫస్ట్ ప్లేస్ లో ఫస్ట్ ర్యాంక్ కొడతాయి. సో ఇక్కడ ఫినాన్షియల్ అనేది మనని ఎటువైపు వెళ్ళాలనేది డిసైడ్ చేస్తుంది. అక్కడ నేను స్ట్రాంగ్ లేను కాబట్టి అందరూ నన్ను వెక్కిరించారు, ఇబ్బంది పెట్టారు. పిల్లల్ని నన్ను దాదాపు మేము 10 years నుంచి ఎలాంటి ఫెస్టివల్ కానీ ఎలాంటి ఫంక్షన్స్ కానీ సొసైటీలో మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ కదా సార్, మనకు ఒకటి ఉంది అరిస్టాటిల్ చెప్పిండు, దాన్ని మేము దాదాపు పాటించలేదు. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ మాకు వర్తించలేదు, మేము సొసైటీలో లేమన్నట్టే బ్రతికినాం, 4 గోడల మధ్య బతికినాం అంతే. సో అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుంటా పిల్లల్ని లీడ్ చేసుకుంటా నేను ముందుకు వచ్చేసిన అన్నట్టు. అంటే మమ్మల్ని ఫంక్షన్స్ కూడా విలువకపోయేది, ఫెస్టివల్స్ కి కూడా విలువకపోయేది, పిలిచినా కూడా ఏదైనా ఇబ్బందిగా మాట్లాడతారని నేను భయపడి ఫస్ట్ స్టార్టింగ్ లో వెళ్ళిన. ఆయన కూడా నేను కొన్ని మాటలు వినేసరికి నాకు అనిపించింది ఈ ఫంక్షన్స్ కి వెళ్ళడం అవసరమా, వెళ్ళి ఇట్లాంటి ఎందుకు ఫేస్ చేయాలి, నా పిల్లల్ని మంచిగా నేను పెంచుకుంటే నాకు చాలు, మదర్ గా నా బాధ్యత, అలాంటప్పుడు ఫంక్షన్స్ ఎందుకు, అది అవసరం లేదు, ప్రైమరీ నీడ్స్ కంప్లీట్ చేస్తే చాలు, సెకండరీ అవసరం లేదని నేను దాదాపు పిల్లలకు ఆ పార్ట్ స్కిప్ చేసేసిన. అంటే నాకు అనిపిస్తుంది సార్, నేను జనరల్ గా అందరి పిల్లల్ని చూస్తుంటే ఫెస్టివల్స్ కి అట్లా ఇట్లా పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే నా పిల్లలు మాత్రం నాతోటే ఉన్నారు అని చాలా బాధ అనిపిస్తుంది. మేము దాదాపు ఫెస్టివల్ చేసుకోలేదు సార్, మా లైఫ్ లో ఫెస్టివల్ లేదు అసలుకే. ఓన్లీ 1 year 2 year అట్లా చేసుకున్నా కావచ్చు, కానీ అప్పుడు నాకు ఎందుకో అంత కరెక్ట్ అనిపించలేదు, మాటలు కొంతమంది వెక్కిరించినట్టుగా అవన్నీ రావడం వల్ల నేను నెక్స్ట్ నుంచి వాటిని హైడ్ చేసేసిన, పిల్లలకే సర్ది చెప్పుకున్నా. మన లైఫ్ లో కూడా మంచి రోజులు వస్తాయి, మీరు మంచిగా చదువుకోవాలి, అండ్ నెక్స్ట్ మీరు కూడా మంచిగా మీ టాలెంట్ ఏదైనా ఉంటే నేను ఎంకరేజ్ చేస్తా, ఆ టైప్ లో వెళ్ళిపోదాం, అప్పుడు వీళ్ళందరికీ ఆన్సర్ చేద్దాం. ఇట్లా వద్దు నాన్న, ఇది కరెక్ట్ మెథడ్ కాదు, మనం ఇబ్బంది పడుతున్నాం, మనము సెన్సిటివ్ మెథడ్ లో ఉంటాం, హార్డ్ ఉండలేం, తిరిగి వాళ్ళని క్వశ్చన్ చేయలేం, అందుకే మనమే సైలెంట్ అయిపోదామని పిల్లలకి ఇంకా నేను నచ్చ చెప్పుకొని ఇంట్లోనే ఉన్నాం, కానీ ఎక్కడికి వెళ్ళలేదు మేము. ఎప్పుడు మీరు చివరిగా ఫెస్టివల్ చేసుకుంది ఎప్పుడు చాలా సంతోషంగా ఫ్యామిలీతో గడిపిన రోజులు ఎప్పుడు? దాదాపు మా పెళ్ళైన 1 year తర్వాత, అప్పటి నుంచి మేము ఎప్పుడు సంతోషంగా లేము దాదాపుగా.
మా పిల్లలు పుట్టిన కంచెలు అయితే దాదాపు వాళ్ళు ఒక 1 year కూడా సంతోషంగా లేరు. ఎందుకంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే ఆయన పడిపోయిండు. మా పాప 1 month 2 months అప్పుడే పడిపోయిండు ఆయన. అంటే ఒకసారి మీరు అనలైజ్ చేయండి, ఎంత అవును. చిన్న ఏజ్, 2 months బేబీ అప్పుడే ఆయన బాలేడు. అందువల్ల ఇక మేము దాదాపు అది లేదని అనుకోవాలి సార్. ఆ పార్ట్ దేవుని దయ వల్ల మా పిల్లలన్నా మంచిగా వాళ్ళన్నా అనుభవించాలి. ఇక మా లైఫ్ అంటే ఎట్లాగూ వేస్ట్ అయిపోయింది, కానీ వాళ్ళన్నా బాగుండాలని అనుకుంటున్నా. మరి పిల్లలు అడగారా ఎప్పుడు మీ దగ్గరకు వచ్చి? అడుగుతారు, వాళ్ళకి కూడా అనిపిస్తది కదా సార్, వాళ్ళు Yes, ఎదుగుతున్నప్పుడు అవును. సొసైటీని చూసి, స్కూలింగ్ ముఖ్యంగా అవును ఇప్పుడు వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే స్కూల్లో మనకు అంత పిల్లలది మొత్తం వీళ్ళకి తెలుస్తుంది. అవును సో అందుకని నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది అక్కడనే. సో అక్కడ వాళ్ళు ఏమైందంటే అడుగుతున్నారు, కానీ నేను చెప్పడం వల్ల వాళ్ళు ఓకే అనేసారు. వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. అది నాకు ఒక అదృష్టమే. నేను కొంతమంది పిల్లలు బెట్టి చేస్తారు, అట్లెందుకు ఇట్లా ఉండాలి, ఇట్లెందుకు అట్లా ఉండాలి. కానీ ఇక మా మమ్మీ ఇట్లా కష్టపడుతుంది మా కోసం. మేము చిన్న ఉన్నప్పటి నుంచి మా మమ్మీ సింగిల్ రోలే ప్లే అవుతుంది కాబట్టి మేము ఇక మా మమ్మీ కోఆపరేటివ్ గా ఉందాం, ఎందుకు ఇంకా బాధ పెట్టడం అని వాళ్ళిద్దరు అర్థం చేసుకున్నారు. ఇది నా అదృష్టంగానే నేను భావిస్తాను. అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకునే పిల్లలు సార్. సూపర్. ఏం పేరు నీ పేరు? మై నేమ్ ఇస్ ప్రవస్తి. ప్రవస్తి. ఏ స్కూల్ నువ్వు? కాకతీయ. స్కూల్కి వెళ్తున్నావా? అంటే ఈ 1 month నుంచి వెళ్ళట్లేదు సార్, 20 days నుంచి. ఇది ఇట్లా డిస్టర్బెన్స్ అవడం వల్ల మాకెవరు పిల్లల్ని పట్టుకునే వాళ్ళు లేరు వెనకాల. అందువల్ల మాతో పాటు హాస్పిటల్ పిల్లల్ని కూడా ఉంచుకుంటున్నాం. అవును, ఆ వీడియోస్ చూసాను. ఓపీ దగ్గర అట్లా ఇట్లా వాళ్ళను రిక్వెస్ట్ చేసి, హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి, మాకు వేరే సోర్స్ లేదండి, పిల్లలు మాతోటే ఉంటారు. అండ్ ఈ జనరేషన్ లో మనకు చూస్తున్నాం కదా వార్తలలో, కొంతమంది అమ్మాయిలను అట్లా ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. అందువల్ల వాళ్ళని ఉట్టిగా ఇంట్లో ఉంచి రాలేని పరిస్థితి సార్. నేను అవన్నీ చూసిన తర్వాత వాళ్ళని వదిలేయాలనిపిస్తలేదు, నాతోటే ఉంచుకుంటా అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మీ ఇష్టం అని చెప్పారు. ఇంకా ఇన్ఫెక్షన్స్ అయితే అమ్మా అది ఇది అన్నారు. బట్ నేను హాస్పిటల్ కదా అంటే నా ప్రాబ్లం చెప్పిన, ఇన్ఫెక్షన్ అయితే నేను వాళ్ళని క్యూర్ చేసుకుంటా, కానీ ఏదైనా జరిగితే తట్టుకునే శక్తి నాకు లేదని చెప్పిన. సో అందువల్ల వాళ్ళు అగ్రి అయ్యారు. ఇంకా హాస్పిటల్ నాతోటే ఉంచుకున్నారు. ఒక 12 days ఉన్నాం, 12 days నాతోటే ఉన్నారు. ఓకే, మరి ఎట్లా స్కూల్ ఫీజు ఎట్లా మరి? స్కూల్ ఎందుకంటే ప్రైవేట్ స్కూలేనా? ప్రైవేట్ స్కూలే సార్. నేను జాబ్ చేస్తా సార్. ఓకే, ఆయన ఎప్పుడైతే అట్లా హెల్త్ ఇష్యూ తోటి ఇబ్బంది పడుతున్నాడో అప్పుడు నేను ఒక 2 years చదువుకున్నా, MA సోషియాలజీ కంప్లీటెడ్ నాది. సూపర్. సో నాకు జాబ్ NGO లో జాబ్ చేసిన. సో దానివల్ల నేను ఫ్యామిలీ లీడ్ చేసుకోగలిగిన ఫైనాన్షియల్ గా. అట్లా ఎవరి మీద వెయిట్ పడకుండా దాదాపుగా వాళ్ళ నీడ్స్ అన్ని కూడా దాదాపు ఫుల్ఫిల్ చేసుకుంటూనే వచ్చిన సార్. ఎప్పుడు సింగిల్ పేరెంట్ అన్నట్టుగా నేనైతే వ్యవహరించలేదు. తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు ఎట్లుంటారో పిల్లలు యాస్టీజ్ అట్లే ఉండేటట్లే 100% ట్రై చేసిన. నా ఫోకస్ అంతా వాళ్ళ మీద పెట్టిన. సో అందువల్ల నేను దాదాపుగా ఆ పరిస్థితి రానివ్వలే వాళ్ళకు. అట్లా. ఓకే, సో వెళ్తున్నావా మరి స్కూల్ కి? ఇప్పుడు వెళ్ళట్లే ఎందుకు? ఏమే? డాడీకి హెల్త్ బాగాలేదు కాబట్టి హాస్పిటల్లోనే ఉంటుంది. అయ్యో, హాస్పిటల్లో ఉంటావు నువ్వు కూడా? ఏమైంది? నాన్నకి ఏమైంది? డాడీకి కాలు 2 ప్రాబ్లం అయినాయి. ఇప్పుడు మళ్ళీ కిడ్నీస్ ఫెయిల్ అయిపోయింది. డయాలసిస్ చేస్తున్నారు డాడీకి. చేస్తున్నారా? ఎప్పుడు డాడీతో మాట్లాడినావు నువ్వు? ఇప్పుడు వచ్చేటప్పుడు మాట్లాడినావు? ఏమని చెప్పిండు? మంచిగా చెప్పాలి, అసలు భయపడకూడదు, మంచిగా చెప్పండి అనుకుంటాను, మమ్మీకి ధైర్యం ఇవ్వండి అని. ఓకే, అలా చెప్పిండు మీ నాన్న. ధైర్యం తీసుకొని వచ్చినావా మరి? వెళ్తావా మరి స్కూల్కి? డైలీ వెళ్తున్నావా? మంచిగా చదువుతున్నావా? ఓకే సార్, మంచిగా చదువుతారు, కానీ ఈ డిస్టర్బెన్స్ వల్ల కొంచెం వాళ్ళ స్టడీ కూడా డిస్టర్బెన్స్ అయిపోయింది. నేను ఏంటంటే హాస్పిటల్స్ కి ఇటు అటు నేను మేనేజ్ చేయలేకపోతున్నా. వాళ్ళ స్కూల్ కు పంపించేటప్పుడు పంపిస్తాం కావచ్చు, మళ్ళీ రిటర్న్ అప్పుడు ఇంట్లో ఉంటామో ఉండమో అని. ఇంకా స్కూల్కి వెళ్ళాలంటే మీరే రెడీ అవుతారా? మమ్మీ రెడీ చేస్తుందా? నువ్వు కూడా రెడీ అవుతావా? నువ్వే క్లాస్? 4th class. స్కూల్ పోక ఎన్ని రోజులు అవుతుంది? 20 days అవుతుంది. సో తెలుసా నాన్నకి ఏమైందో? మరి నీతో ఏమన్నా నాన్న? మంచిగా మాట్లాడాలి, రైట్. ఏమని చెప్పి నాన్న? కష్టాలన్నీ పోవాలి, మాట్లాడండి అని చెప్పిండు. నువ్వేమన్నావు మరి? ఓకే డాడీ అన్న. నాన్నకి ఏమైంది మరి? ఫస్ట్ అయితే డాడీకి అది 2 కాళ్ళు ఫెయిల్ అయ్యాయి, ఆ తర్వాత ఇప్పుడు 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యాయి. చూస్తున్నావు నాన్న డైలీ?
పిల్లలే ఎక్కువ ఆయనతోటి గడుపుతారు సార్. టాబ్లెట్స్ ఇవ్వడం, ఫుడ్ ఇవ్వడం, ఆయనకు మెడిసిన్ అన్ని కూడా ఆయన నీడ్స్ దాదాపు ఒక 40% 50% వీళ్ళే. ఎందుకంటే వీళ్ళ రోల్ ఉంది అంటే దానికి రీజన్ ఉంది. చెల్వన్ వాళ్ళు చాలా మంది సోషల్ మీడియాలో పిల్లల్ని ఎందుకమ్మా అదే నేను అడుగుదాం అనుకుంటున్నా, చిన్న పిల్లలని ఎందుకు పెట్టి కావాలని హైలైట్ చేస్తున్నారు అని చెప్పి కూడా కొన్ని కామెంట్లు చదివిన. అయితే మనకు అట్లా ఎందుకంటే మా సార్ కొంచెం పిల్లల్ని చూస్తానన్నా తన డైట్ అయినా తన మెడిసిన్ అయినా కూడా కరెక్ట్ గా తీసుకుంటాడని మేము వీళ్ళని తీసుకొచ్చినాం. ఎందుకంటే ఆయన ఒక డిఫాల్టే మాకు. ఆయన కూడా అంత మంచిగా ఆయన రోల్ ఫిల్అప్ చేయలే మాకు. తన మెడిసిన్ తీసుకున్న స్టార్టింగ్ లో ఆల్కహాల్ తీసుకునేది మా హస్బెండ్. నేను మీకు స్టార్టింగ్ లో చెప్పినా కదా, ఆయన ఆల్కహాల్ తీసుకోవడానికి ఒకే ఒక రోల్ తోటి నేను ఆయన పెళ్లి చేసుకున్నాను. అదే కదా రీజన్. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ఎడ్యుకేషన్ కాదు ఆయన. మరి ఎందుకు అంత పెద్దగా, ఆయన కూడా పేరెంట్స్ లేదు తనకు, చిన్నప్పుడే చనిపోయారంట. అట్లాంటి ఆయన చేసుకున్నారు. మీరు ఎడ్యుకేటెడ్ అయ్యింది, మీరు అడిగినప్పుడు నేను ఆల్కహాల్ తీసుకోలేదు అని అన్నా కదా. ఇక్కడ స్టార్టింగ్ అట్లా చెప్పిండు కానీ పెళ్లి అయిన తర్వాత ఆయన మోసం చేసేసిండు నన్ను. ఆల్కహాల్ అలవాటు ఉంది తనకు. అక్కడ ఏంటంటే రాముడు మంచి బాలుడని కవర్ చేసిండు అన్నట్టుగా చెప్పిండు. అదే మెయిన్ మనకు రోల్ అయిపోయింది. కానీ అక్కడ మెడిసిన్ తీసుకునే టైంలో తన ట్రీట్మెంట్ కోఆపరేట్ చేయలే, ఆల్కహాల్ తీసుకున్నాడు. దానివల్ల ఇంత పెద్ద ఇంజూరీ అయింది. లేదంటే మామూలుగా నేను ఎందుకు చెప్తున్నా ఆల్కహాల్ తీసుకున్నాడు అంటే, ఈ వీడియో తీసే వాళ్ళు కొంతమంది ఒక్కరన్నా మారాలని. ఎందుకంటే ఆల్కహాల్ తీసుకోవడం అనేది మామూలు టైంలో తీసుకుంటా అంటే ఏం కాదు, కానీ మెడిసిన్ తీసుకుని ఒక కోర్స్ వాడేటప్పుడు మనకంటూ హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఆల్కహాల్ అనేది 100% రాంగ్. ఇప్పుడు ఇంత పెద్ద డిసీజ్ వచ్చింది, మేమంతా కుటుంబం రోడ్ మీద పడే పరిస్థితి వచ్చింది కేవలం ఆల్కహాల్. ఆయన కనుక ఆల్కహాల్ తీసుకోకపోతే ఈ రోజు ఈ పరిస్థితి రాదని నేను అనుకుంటున్నా. సో 100% ఈ ప్రాబ్లం కు ఆయన కూడా కారణమే, వన్ ఆఫ్ ద రీజన్. సో మోస్ట్లీ ఈ తాగుడు ఒక వైరస్ అట్లా ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఆయన బ్యాడ్ చేయడానికి చెప్తలే నేను. ఎవరన్నా అట్లా ఒకరిద్దరు మారినా నాకు సంతోషమే. ఎందుకంటే ఏదో ఏం కాదులే, మెడిసిన్ నడుతుంది, ఇంగ్లీష్ మందులే కదా, నా తాగుడు నడుతుంది అంటే 2 పోర్షన్లు నడవే, ఒకటే పోర్షన్ నడుతుంది అక్కడ. మెడిసిన్ తీసుకుంటే ఇదన్నా ఆపేయాలి, ఇది తాగితే అదన్నా ఆపేయాలి. ఇంట్లో నాగం చేయొద్దు, ఎందుకంటే నడవదు అది అక్కడ. మాకు ఇక్కడ ఎఫెక్ట్ కొట్టింది ఆల్రెడీ. ఆయనకు ఒక్కరికి సంబంధించింది కాదు కదా ఆరోగ్యం అంటే, కుటుంబం అంతా రోడ్డు మీద పడ్డది కాబట్టి ఆయన డిఫాల్టర్ అక్కడ. అవును. మీ నాన్నతో ఎప్పుడు ఆడుకున్నావు? ఎప్పుడు ఆడుకోలేదు. ఆడుకోలే? ఎందుకు? నాన్నకి హెల్త్ బాగాలేదు కాబట్టి అది ఆడుకోలేడు. ఓన్లీ అది ఎప్పుడైనా సరదాగా మాట్లాడుకుంటాం. ఏమని మాట్లాడతాడు? ఏదన్నా స్టోరీస్ చెప్తాడు అంతే. మరి హెల్ప్ చేస్తావా నాన్నకి? ఏమేమి హెల్ప్ చేస్తావు? అట్లా మెడిసిన్ ఇవ్వడం కానీ, ఆయింట్మెంట్ ఇట్లా ఇవ్వడం కానీ అట్లా హెల్ప్ చేస్తా. నువ్వే చేస్తావా? తెలుసా నీకు అవన్నీ? ఎవరు మమ్మీ చెప్పిందా? అంటే దాని మీద రాస్తారు కదా టాబ్లెట్స్ మీద, ఉదయం సాయంత్రం అని, అది చూసుకుంటే ఇస్తా. ఓకే. సో ఆ వీడియోస్ యూట్యూబ్లో మీరు పెడతారు కదా, సో మరి ఎవరైనా ఏమైనా అన్నారా మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఇట్లా వీడియోస్ చూసి ఎవరైనా ఏమైనా మాట్లాడిరా? ఏం మాట్లాడలేదు ఇంతవరకు అయితే. మంచిగా డాన్స్ చేస్తున్నారని చెప్తారు. నాన్న చూసినప్పుడు ఏమనిపిస్తుంది నీకు? చాలా బాధగా అనిపిస్తుంది. ఓకే. మరి ఎప్పుడు నీ బర్త్డే ఎప్పుడు? సెప్టెంబర్ 8th. సెప్టెంబర్ 8th. మరి స్కూల్కి వెళ్ళినావు ఆ రోజు? ఆ రోజు వెళ్ళలేదు. వెళ్ళలే? ఎందుకు? సండేనా? ఓకే. మరి మండే పోవాలి కదా? వెళ్ళినా మంచిగా చాక్లెట్స్ అన్ని పంచినావా? మొత్తం మమ్మీ చూసుకుంటుందా? మరి ఇంట్లో నువ్వు పని ఏం చేయమంట? చేస్తావా? మీ అక్క చేస్తుందా, నువ్వు చేస్తావా? నువ్వే చేస్తావు. మరి ఎట్లుంది నాన్నకి ఇప్పుడు పరిస్థితి? అలానే ఉంది. మెడిసిన్స్ అయితే వాడుతున్నాడు ఇప్పటికి. ఓకే. మెడిసిన్స్ వాడుతున్నాడా నాన్న? వచ్చేటప్పుడు జాగ్రత్త ఉండని చెప్పి చెప్పిండా? మరి మీ ఇల్లు? ఆ ఇల్లు గురించి ఇక్కడ దాకా వచ్చినాం. ఏమైంది మీ ఇంటికి? అది నాకు తెలీదు. తెలీదా? ఓకే. సో ఇంటి పరిస్థితి ఏందమ్మా? అదే అంటే మేము కొంచెం దాని మీద లోన్ తీసుకున్నాం సార్, ఫైనాన్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాం. అది ఈఎంఐ మేము కట్టలేకపోయినాం. ఒక 1 year అట్లా కట్టగలిగినాం. తర్వాత నేను దాన్ని క్రాక్ చేయలేకపోయినా. సో దానివల్ల వాళ్ళు లీగల్ నోటీస్ ఇష్యూ చేసారు, డిఫాల్టర్ లాగా ట్రీట్ చేసి ఆ లీగల్ నోటీస్ అనేది ఇష్యూ చేయడం వల్ల మేము అందులో నుంచి ఇల్లు అనేది వాళ్ళు ఖాళీ చేయమని చెప్పారు. మేము మా ఆడపడిచి దగ్గర ప్రజెంట్ అయితే తలదచ్చుకుంటున్నాం. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఇల్లు కూడా లేదు. ఇక మా ఆడపడుచు నాకు మంచి సపోర్టర్ అన్నట్టు. నా ఫ్యామిలీ నుంచి మా బ్రదర్ సపోర్టర్, 3వ అన్నయ్య
కుమార్ ఆయన పేరు. మా వదినమ్మ కూడా మంచి సపోర్టరు. ఇక అక్కడి నుంచి ఆయనకు అమ్మ నాన్న లేరు కాబట్టి వాళ్ళ అక్క తల్లి బాధ్యతను తీసుకుంది ఆయనకు. సో వాళ్ళ ఇంట్లో ఇక అంటే దాదాపుగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన పరిస్థితిని చూసి మాకు రూమ్ రెంట్కి ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు ఏమవుతుందో మాకెందుకు వచ్చిన రిస్క్ అని అట్లా బాగాలేడు కదా అనేసి రూమ్ రెంట్కి ఇవ్వట్లేదు. అందువల్ల మేము ఎక్కడికి వెళ్ళాలి అనేసి అక్క వాళ్ళకి ఇక తెలుసు కదా, మాదంతా దగ్గర నుంచి చూస్తారు కాబట్టి, మా పక్క విలేజ్ వాళ్ళది. సో అక్క ఇంకా ఎక్కడికి ఎందుకు వెళ్ళడం, మా ఇంట్లో ఉండండి అని ఇంకా వాళ్ళ ఇంట్లోనే ప్రెసెంట్ మేము ఉంటున్నాం. ఇక నువ్వేమైతే పెద్ద అయినాక డాక్టరా? ఎందుకు డాక్టర్ ఎందుకు అయిదాం అనుకుంటున్నావు? డాడీ పరిస్థితిని చూసిన తర్వాత డాక్టర్ అవడమే బెటర్ అనిపించింది. ఓకే, అంటే నాన్న పరిస్థితి చూసినాక డాక్టర్. మా చదువుతావా మంచిగా? మంచిగా చూసుకుంటావా మీ నాన్నని? చూసుకుంటా. మరి హెల్ప్ చేస్తావా పూర్ పీపుల్కి? డాక్టర్ అయ్యి పక్క మాటిస్తున్నావు మరి. ఓకే, సో నువ్వేమవుతావమ్మా? మమ్మీకి ఇష్టమైంది అయితే. మమ్మీకి ఇష్టమైంది. మమ్మీకి అడిగినావా మమ్మీకి ఏమి ఇష్టం? కలెక్టర్. కలెక్టర్? నువ్వు కలెక్టర్ అవుతావా? ఓకే, అక్క కలెక్టరు, చెల్లెలు డాక్టరు. మంచి చదువుకుంటారా మరి? నీతో ఏమంటాడమ్మా? ఎందుకంటే నువ్వు పెద్ద కాబట్టి, సో చెల్లెలు అన్నీ చెప్తుంది. సో మీతో నాన్న ఏమంటాడు? హెల్త్ అంటే మమ్మీని మంచిగా చూసుకోండి అనుకుంటాను. నాన్నతో ఆడుకున్నావా నువ్వన్నా? ఆడుకున్నావా? గుర్తుందా? ఓకే, ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదంటావు. ఎప్పుడు అంటే ఇప్పుడు 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 ఎట్లుంది అంటున్నా? ఇప్పుడు నాన్నతో మాట్లాడతావా? మాట్లాడతా. ఏమంటుంటాడు నాన్న? ఎప్పుడు ఏమంటాడంటే, అంటే కొంచెం మాట రాదు కదా, మాట్లాడతాడని కొంచెం అర్థం కాదు. ఓకే, మరి స్కూల్లోకి వెళ్ళినప్పుడు మీ వీడియోస్ ఉన్నాయి కదా, యూట్యూబ్లో మీ వీడియోస్ వస్తున్నాయి. ఆ వీడియోస్ చూసి మీ టీచర్లు కానీ లేకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఏమైనా అనడం జరిగిందా మేము? మంచిగా చేస్తున్నారని అంటారు. ఎవరు ఇప్పటి వరకునైతే ఎవరు ఏమనలే. మంచిగా చేస్తున్నారు, డాన్స్ చేయండి మంచిగా అనుకుంటూనే అంటారు. ఓకే, ఇంకొకటి, నాన్నని పెట్టుకొని మీరు వీడియోస్ చేశారు, బాగా వైరల్ అయినాయి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో కూడా. మా నాన్నని బతికించండి అనుకుంటా ఆ వీడియోస్ బాగా చేశారు కదా. సో మరి అవి చూసినప్పుడు ఎవరన్నా ఏమన్నా అన్నారా మిమ్మల్ని? అంటే బాధపడ్డారు. దాదాపు ఆ వీడియోస్ వల్లనే మేము దాదాపు ఇక్కడ మీ ముందు వీడియోస్ మిలియన్ దాకా పోయినట్టుండే, బాగా వైరల్ అయినాయి. అందువల్లనే సార్ ఆ వీడియోస్ వైరల్ కావడం వల్లనే ఇప్పుడు మీరైనా ఇంకా కొంతమంది వాళ్ళైనా మమ్మల్ని అంటే మేము రికగ్నైజ్ అయినామంటే ఆ వీడియోసే కారణం. ఎందుకంటే ఇంత ఈ పిల్లలు డాడీ దగ్గర ఉండి ఇంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు అంటే ఏదో జరిగింది తెలుసుకోవాలని మేము మళ్ళీ హెల్ప్ లైన్ కోసం నెంబర్ కూడా ఇచ్చినాం. అంటే ఇంతకు ముందు ఎప్పుడు మనీ అనేది మనం ఎక్కడ హెల్ప్ తీసుకోలేదు సార్. కాకపోతే ఈయనకి ఇట్లా కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యేసరికి ఎంత డయాలసిస్ అనేది ఆరోగ్యశ్రీకి వర్తించినా బయట మాకు ఖర్చులు అవుతున్నాయి. వెళ్ళినప్పుడల్లా 10,000 ఈజీగా అవుతున్నాయి. అందువల్ల మేము దాన్ని ఎట్లా నేను ఈ పిల్లల వరకు అంటే చూసుకోగలుగుతున్నా, కానీ ఆయన హెల్త్ ఇంత డేంజర్ గా అయిన సిచ్యువేషన్ లో కూడా చూసుకోవడం నన్ను నుంచి అయితే లేదు ఓపెన్ గా. ఇంకా నా వల్ల కాక నేను హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చిన, ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే చేయండి అని. మాకు ఛానల్ ఉంది కాబట్టి ఛానల్ ద్వారా నేను అప్రోచ్ అయినా. యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసి అమౌంట్ వస్తున్నాయి అందులో. అది ఇంకా మనకు కాలేదు సార్ ప్రాసెస్. మనం రీసెంట్లీ 3 months బ్యాకే స్టార్ట్ చేసినాం. సో దానికి మానిటైజేషన్ అట్లా ప్రాసెస్ ఉంది కాబట్టి ఇప్పుడిప్పుడే జనరల్ గా, కానీ మనకి ఇంతవరకు 1 month సాలరీ కూడా రాలేదు, నేను తీసుకోలేదు. వస్తుందేమో, ఇప్పటి వరకు వ్యూస్ బాగానే ఉన్నాయి కానీ ఇంకా మనకైతే రాలేదు సార్. ఓకే, సో ఎప్పుడు నాన్నతో షాపింగ్ అని ఎప్పుడు పోలేదా? మొత్తం అమ్మనే, ఇక ఏమున్నా అమ్మతోనే వెళ్తారు ఇద్దరు. సో మరి డాక్టర్లు ఏం చెప్పారమ్మా? క్యూర్ అవుతారని చెప్పారా? క్యూర్ అవుతారని ఏం చెప్తలేరు సార్ అంత పర్టికులర్ గా. టెస్ట్లు అన్ని 4 days కి ఒకసారి రాస్తున్నారు. మనకు డాక్టర్ రామచంద్ర సార్ నెఫ్రాలజిస్ట్ అన్నట్టు మెడికోర్ హాస్పిటల్. సో సార్ అయితే మంచి బెస్ట్ సారే. ఇంకా ఆయన విషయంలో అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మా పరిస్థితిని చూసి కూడా సారు బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. కానీ అక్కడ మనకు ఒక్కటి కాదు కదా సార్, మల్టిపుల్ డిసీజెస్ ఫేస్ చేస్తున్నాడు. బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది,
కాళ్ళు 2 కూడా ఖరాబ్ అయినాయి, వెరికోస్ వెయిన్స్ అండ్ డిసీజ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ తనకు ఇప్పుడు ప్రెసెంట్ 2 కిడ్నీలు కూడా ప్రాబ్లం ఉన్నాయి. క్రియాటిన్ లెవెల్స్ 11.4 ఉంది. మామూలుగా హ్యూమన్ కి 1 బిలో ఉండాలి. సరే 3-4 ఉన్నా కూడా ఓకే, కానీ ఆయన 11.4 ఇప్పుడు 8కి వచ్చింది. అంటే ఎంతైనా కూడా అది సివియర్ కండిషన్. సో అట్లాంటి దాంట్లో మనకు రామచంద్ర సార్ చాలా మంచి సార్ అని నేను అక్కడ అప్రోచ్ అయినా. కానీ అదే ఇన్ని డిసీజెస్ వల్ల దాన్ని తగ్గేయలేకపోతున్నాం అమ్మా అని చెప్పిండు. ఒక డిసీజ్ అయితే ఏం కాదు, దాని మీద ఉండొచ్చు, అంటే పరిస్థితి అట్లా ఉంటుంది, మల్టిపుల్ డిసీజెస్, కానీ డయాలసిస్ చేస్తున్నారు. ఇన్ కేస్ ఒకవేళ ఈ రిపోర్ట్స్ కనుక తగ్గినట్టుగా ఆ లెవెల్స్ డిక్రీజ్ కాకపోతే అప్పుడు మనం ఫిస్టులా అని ఉంటదంట, హ్యాండ్ కి వేస్తారంట డయాలసిస్, పర్మనెంట్ డయాలసిస్ కి. ఆ డయాలసిస్ చేయించాల్సిన పరిస్థితి వస్తదని ఒక మాట అన్నారు. లైఫ్ టైం ఉంటుంది. సో ముఖ్యంగా ఇప్పుడు మనం వీడియో ఇంటర్వ్యూ చేయడానికి కారణం సో మనం హెల్ప్ కోసం, ఎందుకంటే సో పరిస్థితి బాగాలేదు, మొన్నటిదాకా హాస్పిటల్ చుట్టూ తిరిగారు, ఇప్పుడు అంటే ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా చేజారిపోయే పరిస్థితి. ఆల్రెడీ బ్యాంక్ వాళ్ళు లీగల్ నోటీసులు పంపించారని చెప్తున్నారు. సో పిల్లల స్కూల్ ఫీజులు ఉంటాయి, చదువుకోవాల్సి ఉంటుంది. సో సింగిల్ పేరెంట్ గా ఉన్నారు మీరు కాబట్టి, సో వ్యూవర్స్ కి చూసే జనాలకి, ఎందుకంటే ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చే ఉండొచ్చు, ఎందుకంటే మీ యూట్యూబ్ ఛానల్లో మీ నెంబర్ ఉంది, అలాగే వీడియోస్ కూడా మీరు పెట్టడం జరిగింది. సో ఇప్పుడు మన వ్యూవర్స్కి చూసే జనాలకి, ప్రజలకి మీరు వాళ్ళని అడగాలి అంటే, సో వాళ్ళని రిక్వెస్ట్ చేసి, మీ పరిస్థితి బాగాలేదు కాబట్టి, సో తప్పదు, ఎవరి పరిస్థితి ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేం కాబట్టి, సో ఈరోజు మీ పరిస్థితి బాగాలేదు, సో మన వ్యూవర్స్ ని అడగాలి అంటే వాళ్ళని ఏమని అడుగుతారమ్మా? సార్ నేను యాక్చువల్ గా అసలు యూట్యూబ్ గురించి నేను స్పెషల్ గా చెప్పాలి సార్. ఇప్పుడు మా హస్బెండ్ హెల్త్ ఇదంతా చెప్పినా కదా, అసలు మెయిన్ రోల్ యూట్యూబ్ దే. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు నెగిటివ్ ఫీలింగ్ ఉండే యూట్యూబ్ మీద. ఏంటంటే సోషల్ మీడియా అంతా రాంగ్ రూట్ అన్నట్టే ఉండే నాకు. కానీ అది రాంగ్ అని, నా డెసిషన్ రాంగ్ అని నాకు యూట్యూబ్ నిరూపించింది. ఎందుకంటే ఈ రోజు స్టిల్ నేను ఈ పొజిషన్ లో ఉండి మీ ముందు ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నా అంటే యూట్యూబే కారణం. నా సబ్స్క్రైబర్స్ కే ఈ క్రెడిట్ అంతా, ఎందుకంటే వాళ్ళు నాకు సపోర్ట్ ఇచ్చారు. నా తల్లిదండ్రుల తర్వాత సపోర్ట్ ఇచ్చిన ఫస్ట్ క్యాండిడేట్స్ నా యూట్యూబర్స్, నా సబ్స్క్రైబర్స్, నా యూట్యూబ్ ఫ్యామిలీ అంతా కూడా. వీళ్ళందరికీ నేను రుణపడి ఉంటా. అది తప్ప ఏం చేయలేను నేను. ఇంకా ఆ మాట ఒకటే నా పిల్లలైనా నేనైనా చెప్పగలుగుతాం. నా సబ్స్క్రైబర్స్ నాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు, ఇంటికి వస్తున్నారు, విజిట్ చేసి ఆయన హెల్త్ గురించి నువ్వు బాధపడకు మేము ఉన్నామని చెప్తున్నారు. హాస్పిటల్కి వెళ్ళిన ప్రతిసారి అట్లీస్ట్ ఒక 2 అన్నా వచ్చి మాకు హెల్ప్ చేస్తున్నారు సార్, వాళ్ళకి తోచినంత. 1000 అయితే 1000, 2000 అయితే 2000, కొంతమంది 50 రూపీస్ కూడా మాకు ఫోన్ పే చేస్తున్నారు. అంటే వాళ్ళు ప్యాకెట్ మనీ లాగా ఉంటే కూడా ఇస్తున్నారు. ఇట్లా మాకు ఇంత సపోర్ట్ ఇంతకు ముందు లేదు సార్. అసలు యూట్యూబే దీనికి అంతటి కారణం. నేనైతే సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా అంటే చాలా రుణపడి ఉన్నా. ఇంకా నా తల్లిదండ్రుల తర్వాత వాళ్ళే. ఇంకా సోషల్ మీడియాకి ఇంకా మేమైతే రుణపడి ఉన్నాం, పాదాభివందనాలు. ఇంకా వాళ్ళు ఎట్లా అంటే సార్, మేము ఫోన్ పే నెంబర్ పెడితే గవర్నమెంట్ అయినా కూడా, గవర్నమెంట్ కూడా ఇంతవరకు మాకు ముందుకు రాలే, కానీ నార్మల్ పర్సన్స్ మాత్రం మా సబ్స్క్రైబర్స్ వచ్చిర్రు మొత్తం మంది. మేము ఉన్నాం అక్క, నువ్వు బాధపడకక్క, అన్నకేం కాదు, పిల్లలకి ఏం కాదు, మేము అండగా ఉంటామని వాళ్ళకు దోచినంత డబ్బులు వేయడము. మేము ఇప్పుడు ట్రీట్మెంట్ కి వెళ్తే నెలకు రోజుకు 10,000 అవుతుంది సార్ పోయినప్పుడు అలా అంటున్నా కదా, ఇది నేను ఇప్పుడు వాళ్ళ మనీతోటి కడుతున్నా సార్. సూపర్. అంటే అసలు మామూలు విషయం కాదు. ఒక నార్మల్ పర్సన్స్ మేము, వాళ్ళు మమ్మల్ని ఇంత స్పెషల్ గా చూస్తేనే నేను ఇంత స్ట్రాంగ్ ఉన్నా, లేకపోతే ఇప్పుడు నా పరిస్థితి డేంజర్ గా ఉండేది. నేను ఈ మాటలు ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నా అంటే నా వెనుక ఉన్న సబ్స్క్రైబర్సే, నా ఫ్యామిలీని, యూట్యూబ్ ఫ్యామిలీ. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. 65,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు నాకు ఇప్పుడు. సో వీళ్ళందరూ కూడా సబ్స్క్రైబర్స్ 1 మిలియన్ 2 మిలియన్ అది కాదు, జెన్యూన్ సబ్స్క్రైబర్స్. నా సబ్స్క్రైబర్స్ నాకు హెల్ప్ చేయడానికి వచ్చిర్రు వాళ్ళు ముందుకు. ఎంటర్టైన్మెంట్ కోసం కాదు సార్, నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, మా పరిస్థితిని చూసి ముందుకు వచ్చిన వాళ్ళందరూ అసలు నాకు పునర్జన్మని ఇచ్చిర్రు. నాకు మనీ పరంగా అయినా ఏదైనా వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకున్న దాంట్లో నాకు హెల్ప్ చేసి అండగా నిలబడ్డారు. అసలు ఎక్స్పెక్ట్ చేశారా యూట్యూబ్ లో? అసలు నేను అంటున్నా, నా అపోహం తొలగించారు వాళ్ళు. నేను ఏమనుకున్నా నెగిటివ్ అనుకున్నా, దానికి అపోజిట్ పాజిటివ్ అయిపోయింది. యూట్యూబ్ కు నేను రుణపడున్నా. ఆ ఛానల్ పెట్టకపోతే నేను గిట్లెట్లు ఉంటుంది సార్, ఉండకపోతుంటేనే ఇంత నాకు సపోర్ట్ రాకపో, మారల్ సపోర్ట్. కాబట్టి నేను యూట్యూబ్ కు రుణపడి ఉన్నా. ఇంకా మా పిల్లలు కూడా ఇంకా ముందుకు పోతుంటే నాకేమన్నా అయినా నా ఫ్యామిలీ అండగా ఉంటదని నేను ఇప్పుడు అనుకుంటున్నా. యూట్యూబ్ గురించి మీరేం చెప్తారు? యూట్యూబ్ గురించి ఏం చెప్తావు? మన సబ్స్క్రైబర్స్ గురించి నిజంగా అంటే యూట్యూబ్ లా వీడియోస్ చూసే ఏజ్ వాళ్ళది, అంటే చిన్న చిన్న బొమ్మలు చూసుకుంటా హ్యాపీగా సినిమా సీన్స్ చూసుకుంటా ఎంజాయ్ చేసే ఏజ్ వాళ్ళది.
కానీ ఇప్పుడు యూట్యూబ్ లైఫ్ అయిపోయింది వాళ్ళకి. అంతే. మేము హాస్పిటల్ ఉంటే సార్, సారిక అక్క అని ఒక అక్క, సారిక రేవంత్ యూట్యూబ్ ఛానల్ అన్నట్టు వాళ్ళది, ఈ పిల్లల్ని చూసి ఆ అక్క వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. ఇంతకు ముందు కూడా మేము ఉన్నాం సార్ హాస్పిటల్లో, నెలలు ఉన్నాం, మరి ఎవరు వచ్చి తీసుకెళ్ళలే, ఎందుకంటే మా పరిస్థితి ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు మా ఛానల్ ద్వారా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఆ అక్క వచ్చి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో 1 వీక్ ఉంచుకుంది. అంటే ఈ సపోర్ట్ చాలదా సార్, ఇంకేం కావాలి దీనికన్నా? అంత మేమున్నామని ముందుకు వస్తున్నారు. సో అంటే అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక యూట్యూబ్ అనేది ఈ స్థాయికి తీసుకొస్తారు, యూట్యూబ్ వల్ల చాలా వచ్చినాయని చెప్పి మీరు చెప్తున్నారు. లైక్ అంటే ఎవరెవరో గుర్తుపడుతున్నారు, వచ్చి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. సో ఇప్పటి వరకు ఎంత అమౌంట్ వచ్చింటాయి? మామూలుగా మాకు ట్రీట్మెంట్ ఇప్పుడు వెళ్ళినప్పుడల్లా ఒక 10,000 ఖచ్చితంగా అవుతుంది సార్. హాస్పిటల్కి వెళ్ళినప్పుడల్లా నా సబ్స్క్రైబర్స్ హెల్ప్ చేస్తున్నారు. అంటే కొంతమంది 1000 రూపాయలు, కొంతమంది 500, ఎవరికి తోచినంత వాళ్ళు ఇస్తే, నాకైతే ఇప్పుడున్న ప్రజెంట్ అయితే నేను వాళ్ళ మనీ తోటి నేను ట్రీట్మెంట్ చేయిస్తున్నా. 40-50,000 వరకు వచ్చినాయి. కొంతమంది అమెరికా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వేసిరు సార్, 5,000 2-3 వేసిరు. అంటే కొంచెం నాకు ఉన్న వరకు అయితే నేను ఇప్పుడైతే కొంచెం ముందుకు పోతా అని భయం అనేది లేకుండా చేసిరు వాళ్ళు. కానీ ఇంకా పెద్దగా అయితే వాళ్ళని కూడా బాధ పెట్టలేం కదా, ఇప్పటి వరకు చేసిందే ఇంకా సరిపోయింది అనిపించింది. అందుకే గవర్నమెంట్ ని అప్రోచ్ అయితే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలని నేను చూస్తున్నా. ఎందుకంటే గవర్నమెంట్ ఉంది కదా, దాన్ని ఎందుకు మనం ఇట్లా వాళ్ళకి చెప్పొద్దు, వాళ్ళు ఎందుకు మాకు హెల్ప్ చేయొద్దు, మాకు హక్కు ఉంది కదా అన్నట్టుగా నేను అనుకొని అందుకే ప్రయత్నం చేస్తున్నా. మానకొండూరు నియోజకవర్గం సార్. మానకొండూరు కవంపల్లి సత్యనారాయణ. మరి కలవడం జరిగింది అయితే ఆయన కలవడం కోసం మా ఊరు వాళ్ళు ఇట్లా అన్ని ప్రయత్నాలు చేస్తారు. నేను ఇదే తిరగడంలో ఉంటున్నా సార్ బాగా హాస్పిటల్ అనే. మేము దాదాపు ఖాళీగా లేము ఈ 20 days నుంచి. ఆయన ఎప్పటికి చూసుకోవడం కొంచెం నాకు వెనక ఎవరు సపోర్ట్ లేకపోయేసరికి ఇబ్బంది అవుతుంది. కానీ మా ఊరు వాళ్ళు ఉంటారు కదా, తాడికల్ వాళ్ళు, యూత్ పిల్లలు, వాళ్ళంతా మేము వెళ్ళి కలుస్తాం, మీకు హెల్ప్ జరిగేటట్లు చేస్తాం, ఒక లెటర్ కూడా ప్రిపేర్ చేసి సబ్మిట్ చేస్తామని చెప్పారు. సరే, మీరు వెళ్ళి కలవడం లేదు కాబట్టి లైక్ మీరు కొంచెం బిజీ ఉన్నారు హాస్పిటల్లో. ఇంతకు ముందు గవర్నమెంట్ ని కలిసినాం చాలా సార్, నెంబర్ ఆఫ్ టైమ్స్ కలిసినాం. అప్పుడు రసమయ్య బాలకృష్ణ ఆ సార్ ని కలిసినాం, చాలా సార్లు కలిసినాం. ఇంకా ఈటెల రాజేందర్ ఎంపీ, అప్పుడు హెల్త్ మినిస్టర్ సార్, మినిస్టర్ ఆయన కూడా కలిసినాం. మాజీ అప్పుడు హెల్త్ మినిస్టర్ సార్ ని కలిసినాం. మేము దాదాపు అప్పుడు అన్ని 100% చేసినాం. ఇప్పుడు అంటే సడన్ గా నీకు ఇట్లా అవ్వడం వల్ల హాస్పిటల్ వల్ల వెళ్ళలేకపోతే వాళ్ళ నుంచి ఏం హెల్ప్ జరగలేదు, ఏం జరగలేదు. 100% ఇట్స్ ట్రూ, ఏం జరగలేదు. మనకు దళిత బంధు అని అప్పుడు అందరికి వచ్చింది, ఒకటి బాగా వైరల్ అయిపోయింది, మాకు రాలేదు అది. అంటే అది వచ్చినా కొంచెం మేము మాకు సెల్ఫ్ గా మేము కొంచెం మేము ఏదైనా కూడా హ్యాండిల్ చేసుకునే వాళ్ళం, అది కూడా రాలేదు. మొన్న సత్యనారాయణ కోటేశ్వర మీరు. అవును. సరే, మీరు ఎందుకంటే బిజీ ఉంటున్నారు, వెళ్ళలేకపోతున్నారు కాబట్టి, సో మన వీడియో ఇదే వీడియో మీ ఎమ్మెల్యే గారు చూస్తే, సో ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేయాలంటే ఏమని చేస్తారు? ఖచ్చితంగా మాకు హెల్ప్ చేయాలనే చూస్తున్నాం సార్. మాకేం హెల్ప్ కావాలి అని అంటే, మా హస్బెండ్ కి మాత్రం ఖచ్చితంగా వైద్యం అందించాలి. ఎందుకంటే నేను ఒక ఆడమని అయ్యుండి పిల్లలు ఇద్దరిని చూసుకుంటా, ఆయనని ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు సార్. ఇప్పుడున్న లైఫ్ స్పాన్ లో మనకు ఒక మానవుని కనీస జీవనం ఎంత అంటే 50 అంతవరకు, అట్లా 10 years ఆయన బాలేడు మొత్తమే. అంటే మా స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ పడిపోయింది లైఫ్ కి. అట్లాంటిది నేను ఇప్పటిదాకా తీసుకొచ్చిన ఎవరి హెల్ప్ లేకుండా. కానీ ఇక్కడ నుంచి అయినా కనీసం గవర్నమెంట్ ఆయనకు వైద్యం అందించాలి. ఆయనను కనీసం మేము ఎక్కడికైనా వెళ్తే ఈ ప్రాబ్లం కు ఆరోగ్యశ్రీ లేదు అనే మాట రాకుండా, ఎవరైనా లెటర్ ఏదో ఇస్తే నన్ను ఫ్రీ సర్వీస్ అని ఇస్తే సరిపోతుంది. ఆ ఒకటి ఆరోగ్యం అయితే మాకు ఖచ్చితంగా. మా దురదృష్టం ఏంటంటే ఆ వేరికోస్ వెయిన్స్ ఆరోగ్యశ్రీలో లేదు సార్. ఇది నాకు బాగా బర్డెన్ అయిపోతుంది. అది ఎవరికో ఒకరికి వస్తుందమ్మా, thousands లో ఒకరికి వస్తుంది, అది ఉండదు అనే మాటే కానీ ఉంటదని ఎవరు చెప్పలే. ఇది మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళినా కూడా దానికి సంబంధించిన పర్టికులర్ స్పెషలిస్ట్ లేరు. దానివల్ల వాళ్ళకి తెలిసిన ట్రీట్మెంట్ చేస్తే ఇక్కడ ఈయన కవర్ అయితే లేడు. కాబట్టి అది ఏదైతే దీనికి సంబంధించిన డాక్టర్స్ ఉంటారో ఆ ట్రీట్మెంట్ మాకు రావాలి. నిజంగా ఈ సామాన్య ప్రజలు ఇబ్బంది పడేది మెడికలే అంటారు. గవర్నమెంట్ డాక్టర్లు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, కానీ అట్ టైంకి వెళ్తే ఎవరు ఉండరు. అది ఒకటి మాకు వైద్యం ఖచ్చితంగా అందాలి. అండ్ రెండో పాయింట్ ఏంటంటే, మేము ఆడపడుచు వాళ్ళ ఇంటికాడ ఉంటాను. అంటే ఆడపడుచు వాళ్ళ ఇంటికాడ ఉండడం అంటే తగ్గినట్టే సార్ చాలా. ఆమె మంచిది కాబట్టి ఆమెని మనం దేవతలాగా ట్రీట్ చేయొచ్చు. ఎవరుంటారు ఈ రోజులలో? వాళ్ళ హస్బెండ్ కూడా గ్రేట్, వాళ్ళ పిల్లలు కూడా గ్రేట్. అరే మామ ఇక్కడ ఎందుకు ఉండు, మా అత్తం ఎందుకు, పిల్లలు ఎందుకు ఇక్కడ, మనకి ఎందుకు ఇదంతా ఆరాటం అనుకుంటారు. వాళ్ళు కూడా పూర్ ఫ్యామిలీయే, కానీ ఆయన అర్థం చేసుకొని ఉన్న దాంట్లో అందరం కలిసి ఉందాం అన్నారు కాబట్టి అటువంటి వాళ్ళని బాధ పెట్టడం నాకు నచ్చలేదు. కాబట్టి కొంచెం గ్రేట్, ఇంకా గ్రేట్ కన్నా ఇంకేదైనా వాడు ఉంటే మనం సినిమానే వెతకచ్చు. అంత మంచి వాళ్ళు అసలు అట్లా ఈ రోజులలో లేరు, ఈ జనరేషన్
సిచ్యువేషన్ లా. ఎందుకంటే సొసైటీ ఎట్లున్నదంటే ఎవరికి వాళ్ళే అన్నట్టే అయిపోయారు, ఒకరి గురించి ఒకరు పట్టించుకుంటలేరు. కానీ ఆమె మాత్రం మాకు ఇన్ని సంవత్సరాల నుంచి సపోర్ట్ చేస్తుంది. అందుకే మా ఇల్లు మాకు ఇప్పిస్తే, మాకు పిల్లలతోటి నేను జాబ్ చేస్తా కాబట్టి సరే ఫైనాన్షియల్ సపోర్ట్ ఏం లేకుండా నేను వాళ్ళ నీడ్స్ ఫుల్ఫిల్ చేయగలుగుతాడు, ఒక ఆరోగ్యం అని ఇప్పించినా చాలు. ఆ ఇల్లు మాది, మాకు కొంచెం ఏదైనా కొంచెం వాళ్ళతో మాట్లాడి సెటిల్ ఇక మనం ఉండాలంటే అప్పో సప్పో చేసుకొని కట్టుకున్న ఇల్లు, సో అది కూడా చేజారిపోతే అది మా బ్రదర్ కట్టించిండు సార్ ఆ ఇల్లు. ఆయన ఏంటంటే పిల్లల్ని పట్టుకొని ఎక్కడున్నా కూడా కరెక్ట్ గా ఉండదు అనేసి మాకు కొంచెం చిన్నగా ఒక అరగుంట అట్లా స్థలం ఉంటే కట్టించిండు, రేకులు వేసి 2 రూమ్లు వేసి కట్టించిండు మా అన్నయ్య. కానీ మా బ్యాడ్ లక్ అవసరాల వల్ల మేము ఫైనాన్స్ తీసుకోవడం వల్ల అది కూడా ఇట్లా అయిపోయింది. సో అందుకే కనీసం అట్లా మాకు అట్లా కల్పించినా కూడా మేము ఏంటంటే చూసుకోనైనా అట్లా తండ్రి ఖచ్చితంగా వాళ్ళకు ఉండాలి. ఎందుకంటే చిన్న వయసే మా హస్బెండ్ 34 years, ఏదో ఏజ్డ్ పోనీ అన్నట్టు కాదు, 34 సంవత్సరాలే ఆయనకు. కాబట్టి అట్లా ఏదైనా వైద్యం అందుతేనే నేను బ్రతికి, ఆయన ఏం పని చేయకపోయినా ఆయన చూసుకొని ఆయన ఉన్నా సరిపోతుంది. నేను పని చేసి పిల్లల్ని ఎట్లనో సాధగలుగుతా అనుకుంటున్నా సార్ అట్లా. ఎందుకంటే చదువుకున్నా కాబట్టి ఆ ధైర్యాన్ని కోల్పోతలేను నేను. ఇప్పుడైతే ఇంకా నా చదువుకు తోడు, నా టాలెంట్ కి తోడు నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి నేను చాలా స్ట్రాంగ్ అయిపోయినా. సో ఇంకోటి మీరు సాంగ్స్ కూడా బాగా పాడతారని చెప్పి నేను నిన్న అంటే, సో ఉండాలి లైఫ్ లో అంటే బాధలు కష్టాలు సుఖాలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి, అక్కడ మీకు ఇంకో టాలెంట్ కూడా ఉంది ఇక్కడ. ఎందుకంటే సింగింగ్ పరంగా కూడా మీరు ఎదగొచ్చు, సింగింగ్ పరంగా కూడా చూసాను, షార్ట్స్ లో కూడా కొంచెం చూసాను. ఆ సింగింగ్ కూడా గుడ్ ఆపర్చునిటీ, లైక్ ఎవరైనా చూస్తే పెద్దవాళ్ళు చూసినా కూడా సో సింగింగ్ పరంగా కూడా మీరు నన్ను పిలిచిన ఆ పరంగా కూడా మీకు హెల్ప్ అవుతూ ఉంటది. సో ఒక్కసారి మీరు ఉన్నారు ఇబ్బందులో ఉన్నారు కానీ ఒకసారి మనకున్న టాలెంట్ సో మనం ప్రతి వాళ్ళ దగ్గరికి చూపించుకోలేము. సో దిస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. సో ఒక ఎట్ ఏ టైంలో కొన్ని వేల మంది వ్యూవర్స్ చూస్తారు కాబట్టి సో ఏదైనా ఒక సాంగ్ పాడాలి అంటే ఏం పాడతారు? మామూలుగా నేను మా అమ్మ గురించి వాడతా. ఎందుకంటే తను ఎలాంటి అంటే, నేను ఎలాంటి డౌన్ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా, టూ బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా మా అమ్మ నాకు సపోర్ట్ చేసింది కాబట్టి ఆమె కోసం ఒక సాంగ్ వాడతా. సూపర్. ఎవరు రాయగలరు, ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్నా కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు, ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం, అమ్మేగా అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి, ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం, అవతారమూర్తి అయినా అనువంతే పుడతాడు, అమ్మ పేగు పంచుకొనే అంతవాడు అవతాడు, అవతారమూర్తైనా అనువంతే పుడతాడు, అమ్మ పేగు పంచుకొనే అంతవాడు అవతాడు, అమ్మేగా అమ్మేగా చిరునామా ఇంతటి ఘన చరితకి, అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని, ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం. యాక్చువల్ గా మేము 20 days హాస్పిటల్ ఉండేసరికి నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది సార్. వాటర్ డిఫరెంట్ గా తాగడం వల్ల అయింది. దాని వల్ల నేను అది శృతి అనేది పోతుంది. అంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇద్దామని ట్రై చేసినా వస్తలేదు అన్నట్టు, అది సహకరిస్తలేదు నా థ్రోట్. కానీ నాకు ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి, దాదాపు స్టేట్ లెవెల్ అట్లా పార్టిసిపేట్ చేస్తే ఫస్ట్ ప్రైజ్ తీసుకునేదాన్ని. చాలా బాగా పాట పాడుతుంటే పాప కూడా పాట పాడుతుంది అంటే నేను ఇంట్లో పాడితే ఒకటి వాళ్ళు కూడా బై హార్ట్ చేస్తున్నారు. సో గట్టి పాడుతున్నావు కానీ నువ్వు మెల్లగా పాడుతున్నావు కదా. అట్లా నాకు అసలు థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది సార్, లేకపోతే మంచిగా వాడుతున్నాను. ఎందుకంటే నా వ్యూవర్స్ కి నేను నా టాలెంట్ చూపించుకునేదాన్ని.
ఓకే. అట్లా ఒక చిన్న ప్రాబ్లం అయిపోయింది. కానీ నెక్స్ట్ లెవెల్ పాడారు అనమాట. పాట వింటుంటే ఇంకా Thank you. వినాలి, Thank ఇంకా you so వినాలి much. అని. నిజంగా ఇందులో కూడా మీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ రకంగానన్నా మీకు చూసే జనాల నుంచి కానీ, లేకుంటే ఎవరైనా కొత్తగా లైఫ్ ఇద్దాం అనుకునే వ్యక్తులు కూడా, సో వ్యూయర్స్ ఎవరైనా ఇందులో ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఉంటే సో సాంగ్ పాడిపియాలంటే కూడా, సో ఇందులో కూడా వాళ్ళకి ది బెస్ట్ ఇస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సో పాడుతుంటే సో ఇంకా వినాలి అనిపిస్తుంది. సో నిజంగా ఆ సాంగ్ అయితే బాగుంది. ఇంకేదన్నా సాంగ్ పాడతారా ఇంకొకటి? ఓకే సార్, పాడతా. అంటే మీరు పాడే పాట కూడా లైఫ్ లో అనుభవించే పాడుతున్నారు. లైక్ ఆ సాంగ్ వింటుంటే అవును మీరు sir. మీ అమ్మ పడ్డ కష్టాలుగా తెచ్చుకున్న సాంగ్ పాడుతున్నారు. ఇంకా మీ లైఫ్ లో మీరు అనుభవించి అది పాట రూపంగా ఏదైనా పాడాలి అంటే? జాబిలి పైన మేఘం ఉండదు ఎంతో కాలం, ఎందుకు నేస్తం నీలో నీకే మౌనం, ఏమైంది నీలో ఆవేగం, కూర్చుని ఉంటే తీరం చేరవు దాటే దూరం, చీకటిలోనే ఉంటే నీదే నేరం, అదిగో నీ గమ్యం నీ కోసం, జాబిలి పైన మేఘం ఉండదు ఎంతో కాలం, ఎందుకు నేస్తం నీలో నీకే మౌనం, ఏమైంది నీలో ఆవేగం, కొండగాలిని రెండు చేతులే ఆపివేయునా, గడ్డిపోచలే అడ్డు వేసినా వాగు ఆగునా, పంజరాలలో చిలక నుంచిన మాట మారునా, కోయిలమ్మను ఖైదు చేసిన పాట ఆపునా, మనసున రేగే బాధని చిరునవ్వుతో గెలవాలి, విధి రాసే రాతని నువ్వు మార్చివేయాలి, ఉలులకు భయపడి బెదిరితే ఎలా, శిల్పమై కదిలితే కథే మారదా, జాబిలి పైన మేఘం ఉండదు ఎంతో కాలం, ఎందుకు నేస్తం నీలో నీకే మౌనం, ఏమైంది నీలో ఆవేగం, కూర్చుని ఉంటే తీరం చేరవు దాటే దూరం, చీకటిలోనే ఉంటే నీదే నేరం, అదిగో నీ గమ్యం నీ కోసం. సో నిజంగా సూపర్. అంటే సింగింగ్ కూడా ఏదో పాడతారేమో అని చెప్పి నేను అనుకున్నా, కానీ నిజంగా నెక్స్ట్ లెవెల్ పాడుతున్నారు. నిజంగా ఇది Thank కూడా you, sir. మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. థ్యాంక్ యూ. సో మీరు వ్యూవర్స్ కి చూసే జనాలకమ్మా మీరేమని చెప్పాలనుకుంటున్నారా? ఏం చెప్పలేవు అంటావు. ఓకే, సో అమ్మ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, మాకు ఇప్పటి వరకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉండాలి, ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉండాలి, సబ్స్క్రైబ్ చేయాలి. మీ ఛానల్ పేరు ఏమని ఉంటది? జమ్మికుంట సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు అందరు కూడా చాలా సపోర్ట్ చేశారు. ఎందుకంటే మనం ఛానల్ పెట్టి 3 months సార్, జస్ట్ 65 సబ్స్క్రైబర్స్ అంటే నార్మల్ పర్సన్స్ కి అయితే అది పాసిబుల్ సబ్స్క్రైబర్స్ అంటే మామూలుగా వాళ్ళు ఎంత ఆదరించారు అనేది మనకి ఇందులో కనబడుతుంది. ఎంతో కష్టపడితేనే రీచ్ అవ్వగలుగుతాం. కానీ చాలా మంచి వ్యూవర్షిప్ ఉంది, మంచి సబ్స్క్రైబింగ్ ఉంది. సో మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. అంటే దేవుడు ఈ రూపంలో మాకు సక్సెస్ ని తీసుకొస్తున్నాడేమో అని ఒక థాట్స్ వస్తున్నాయి. అందుకే మేము ఇంత స్ట్రాంగ్ గా కూడా మాట్లాడుతున్నాం. మాలాగా ఉన్న వాళ్ళు ఇట్లా ఎందుకు ఉంటారు సార్, ఇక్కడ రాకపోతున్నారు. అంటే మీకు డేర్నెస్ వచ్చేసింది. నా సబ్స్క్రైబర్స్ నాకు చెప్పారు, అక్క మీరు బాధపడితే మేము బాధపడతామని. అందుకే నేను స్ట్రాంగ్ గానే ఉంటున్నా, బాధ అనేది దాదాపు తగ్గించుకుంటున్నా. సూపర్. అట్లా వాళ్ళకి నేను హెల్ప్ చేసినందుకు నేను ఇదన్నా చేయాలని. సో అంటే నిజంగా మీ అదృష్టమే అనుకోవచ్చు. లైక్ ఈ యూట్యూబ్ ని మీరు ఫస్ట్ నెగిటివ్ అనుకున్నారు, దాని తర్వాత పెట్టిన విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లా అంటే 3 months లో కూడా మీకు 65K సబ్స్క్రైబర్స్ అయినారు. నిజంగా మీ కష్టం అనుకోవచ్చు, అది లైఫ్ టైం రెవెన్యూ. అంటే యూట్యూబ్ లో సబ్స్క్రైబర్స్ కావాలంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అది. సో ఎంత కష్టపడితే ఆ సబ్స్క్రైబర్స్ ఒక్కొక్క సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు. కానీ మీరు పెట్టిన 3 months కి 65K వచ్చారంటే నిజంగా అది చాలా అదృష్టమే అనుకోవచ్చు. ఎందుకంటే సో మీరు కూడా కష్టపడుతున్నారు, మీరున్న సిచ్యువేషన్ అసలుకే బాగాలేదు. సో మంచిగా లైఫ్లో సెటిల్ అయితే అనుకున్నారు, కానీ సో మొత్తం బ్యాక్ వచ్చేసినారు. 2 పిల్లలు,
పిల్లల పరిస్థితి కూడా బాగాలేదు. సో వ్యూయర్స్, నిజంగా చెప్పాలి అంటే సో ఎంతో హ్యాపీగా ఉందాం అనుకున్న వాళ్ళ ఫ్యామిలీ పెళ్ళైన 1.5 ఇయర్కే టోటలీ లైఫ్ అంతా చేంజ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో చిన్నపిల్లలు, పాప 5th క్లాస్ అలాగే 4th క్లాస్. సో వాళ్ళు వాళ్ళ నాన్న ప్రేమకు కూడా దూరం అయ్యారు. సో ఇప్పటిదాకా మన ఇంటర్వ్యూలో మనం చూస్తూనే ఉన్నాం. సో ఇంతవరకు మేము కలిసి సెలబ్రేట్ చేసుకున్న ఫెస్టివల్ కూడా లేదు అని చెప్పి కూడా ఆ కుటుంబం చెప్తుంది. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, సో ఆ కుటుంబానికి మనం అండగా నించుందాం. ఎందుకంటే 2 ఆడపిల్లలు, మగ దిక్కు కూడా లేదు ఆ ఫ్యామిలీకి. ఉన్నాడు, నాన్న ఉన్నాడు కానీ, సో వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కానీ సిచ్యువేషన్ చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నారు. సో వాళ్ళ ఉన్న ఇల్లు కూడా జారిపోతుంది. సో మనందరం ఐకమత్యం అయిదాం. సో అందరం ఏకమై వాళ్ళకి మీకు తగ్గిన సహాయం మీరు చేస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎందుకంటే సో వ్యూయర్స్ తెలుసు, చాలా జెన్యున్గా ఉంటారు. సో ఆ కుటుంబాన్ని కూడా సో ఎంతో అంత మీ దగ్గర ఉన్న స్తోమత ఎంత ఉందో అంత మీరు ఆ కుటుంబానికి ఇచ్చి పిల్లల చదువు కోసమైనా సరే, లేకుంటే వాళ్ళ హస్బెండ్ లైఫ్ కోసమైనా సరే మనందరం తోడుండి ఆ కుటుంబానికి అండగా ఉందామని చెప్పి చెప్దాం. ఎందుకంటే పిల్లలు వాళ్ళు ఫెస్టివల్స్ జరుపుకోలేని రోజులు అనమాట. సో ఇంకా ఈ జనరేషన్లో హ్యాపీగా ఎంచక్క 4 గోడల మధ్యలో ఉన్నా కూడా సో కష్టాలు సుఖాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ వీళ్ళు చాలా కష్టాలలో ఉన్నారు. సో ఈ సిచ్యువేషన్లో మనందరం మనకు ఆదుకోవాలి. సో మన క్యూబ్ టీవీ గురించి మీ అందరికీ తెలిసిందే. సో చాలా హెల్పింగ్ వీడియోస్ చేశాము. సో స్వయంగా ఆ క్యూబ్ టీవీ నుంచి నేనే అక్కడికి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయడం అంటే సో ఎంతో అంత మనకి క్యూబ్కి తగిన స్తోమత ఎంతో అంత వాళ్ళకి హెల్ప్ చేయడం మనం చేస్తున్నాము. సో ఇంకా ఎవరైనా ఏదైనా పరిస్థితులు బాగాలేకుండా సిచ్యువేషన్లో ఉంటే కూడా సో మాకు దగ్గరికి రండి. సో మాకు తగిన సహాయం మేము చేస్తాం. అలాగే సో ఈ సమాజానికి మిమ్మల్ని పరిచయం చేస్తాం. వాళ్ళతో ఎంత అమౌంట్ ఉంటుందో అది కూడా మేము వేయించే ప్రయత్నం అయితే చేస్తామన్నమాట. సో మన క్యూబ్ టీవీ నుంచి కూడా వీళ్ళకి ఎంతో అంత సహాయం చేద్దామని హెల్పింగ్ నేచర్లో నిజంగా క్యూబ్ టీవీ కూడా హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. ప్రతి విషయంలో ఎవరికైనా హెల్ప్ చేస్తా అన్న విషయంలో కూడా మేనేజ్మెంట్ కూడా తోడుండి వాళ్ళకి హెల్ప్ చేయమంటూ కూడా ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటుంది నన్ను. నిజంగా క్యూబ్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నా. అలాగే సో దాగొట్టా సో కూర్చో. సో తీసుకో, మంచిగా చదువుకోవాలి. చదువుకుంటావా? ఏమైతావు మళ్ళా? అదే ఉంది, ఇంకా మార్చలేవు. డాక్టర్ పక్క అవుతావు కదా. సో నాన్నని మంచిగా చూసుకోవాలి, అమ్మని మంచిగా చూసుకోవాలి, ఇబ్బంది పెట్టొద్దు. ఓకేనా? సో అంటే వ్యూయర్స్ మాకు తగిన సహాయం అయితే మేము చేస్తున్నాము. సో అమ్మ ఇంకోటి కూడా మీకు నేను మాటిస్తున్నా, ఫెస్టివల్స్ కూడా చేసుకోలేక చాలా రోజులు అవుతుందని మీకు చెప్పడం జరిగింది. సో ఈ ఫెస్టివల్కి దసరా రానుంది. సో నేను అంటే సొంతంగా నాకు తగిన సహాయం కూడా నేను చేస్తా. సో పిల్లలకి బట్టల పరంగా కానీ లేకపోతే ఈ పండగకి ఏం కావాలో నీళ్ళు మొత్తం నేను హెల్ప్ చేస్తా, సొంతంగా చేస్తా అని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామా. సో నీకు ఏం కావాలో తీసుకో, నేను మమ్మీకి పంపిస్తా పైసలు. సరేనా? మంచిగా డ్రెస్ తీసుకొని నాకు మళ్ళీ వీడియో పెట్టాలి మీరు. ఓకేనా? ఓకే నాన్న, బాయ్. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్, మీరు కూడా వీళ్ళకి సహాయం చేయాలనుకుంటే మాత్రం సో చేస్తారు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు చేసే 10 రూపాయలైనా సరే, 20 రూపాయలైనా సరే, ఎంతో అంత మీకు తగిన సహాయం మీరు చేస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మీరు చేయవలసింది అది ఒకటే, కింద స్క్రోల్ అవుతుంది నెంబర్ అనమాట, వాళ్ళ ఫోన్పే, పేటిఎం, అలాగే వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ కూడా నేను పెడుతున్నా. సో మీరు ఇంకా నమ్మకుంటే వాళ్ళకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, జమ్మికుంట సిస్టర్స్ అని చెప్పి వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది. సో